శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరికీ శుభోదయం. నా పేరు చైతన్యలత. నేను ఈరోజు మన ఆరోగ్యాన్ని అలాగే మన అందాన్ని కాపాడుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి వంటకంతో మీ ముందరికి వచ్చాను. మనకు అత్యంత తక్కువ ధరలో దొరికేటువంటి ఆకుకూర ఏమి అంటే తోటకూర. చాలామందికి ఈ తోటకూర అంటే నచ్చదు. చిన్నపిల్లలు కూడా వద్దమ్మా అంటారు. ఈ తోటకూరలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, సి, డి, ఈ, అలాగే B12, B16 ఇన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనకు పొట్ట తొందరగా తగ్గుతుంది. ఎవరైతే డైట్ ఫుడ్ తింటూ మనం బరువు తగ్గాలి అనుకుంటూ ఉంటామో వాళ్లకు ఈ వంటకం అత్యంత సులభంగా అలాగే అత్యంత ఉపయోగకరమైనటువంటిది. అయితే ఈ పదార్థం చేయడానికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో నేను మీకు చెప్తాను. చాలా 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 ఈజీ. ఓకేనా? మనం మరి మొదలు పెట్టేద్దాం. రండి స్నేహితులారా. అందరికీ కూడా ఆదివారం ఈరోజు మంచిగా అన్నీ కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: 1 తోటకూర. నేను ఇద్దరికి వండుతున్నాను కాబట్టి నేను 1 కప్పున్నర తోటకూరను తీసుకున్నాను. ఇది ఎంత తింటే అంత మంచిది. ముఖ్యంగా బాలింతలకు కానీ లేదా గర్భవతులకు కానీ మంచి ఐరన్. 2వది 1 స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ల శనక్కాయలు, 4-5 ఒట్టిమిరపకాయలు, ఇంకా యాజ్ యూజువల్గా మనం యూజ్ చేసేటువంటి నూనె. వీటన్నిటితో పాటు మనం మామూలుగా మన ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి, పోపు సామాను, వేడిగా అన్నం, అది కూడా నేను మీకు రెడీ చేసి పెట్టాను. అయితే ఇప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా మనము ముందుకు పోవాలో నేను మీకు చెప్తాను. రండి ఫ్రెండ్స్. మొదట మనం ఈ స్టవ్ వెలిగించుకోవాలి. నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలి. ఈ నూనె శాతం ఎందుకు ఇంత అంటే తోటకూరను మనము బాగా ఫళ వేయించాలి. అంటే మురుకుల్లాగో అలాగా బాగా వేయించాలి. కొంచెం మనము సరిగ్గా వేయించలేదు అంటే ముద్ద వస్తుంది అంతే. మనం బాగా క్రిస్పీగా వేయించుకున్నాము అంటే పౌడర్ వస్తుంది. ఆ పౌడరు ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా లేదా పొద్దున్నే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వారంలో మనం ఒక్కసారి ఈ పౌడర్ని తయారు చేసుకొని పెట్టుకున్నాం. వేడిగా అన్నం చేసుకోవడం, కలిపేసుకోవడం. అన్ని రకాల రైస్ ఐటమ్స్ కన్నా కూడా ఈ రైస్ ఐటమ్ చాలా టేస్టీ ఉంటుంది. విపరీతమైనటువంటి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ ప్రొసీజర్. సో ఇక్కడ చూడండి, మనం మాట్లాడే లోపల నూనె బాగా కాగిపోతూ ఉంది. ఈ కాగుతున్నటువంటి నూనెలో నేను ఈ తోటకూరను వేస్తున్నాను. తోటకూర మరీ సన్నంగా కూడా తరగాల్సిన అవసరం లేదు. ఇలా కచ్చా పచ్చాగా తరిగితే చాలు. ఈ తోటకూరను బాగా వేపుకోవాలి. ఎంత చక్కగా వేపుకోవాలి అంటే మనం అంత చక్కగా వేపుకోవాలి. సరిగా వేపుకోకపోతే మళ్ళీ చెప్తున్నానండి, ముద్దగా వస్తుంది. ముద్దగా వస్తే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకోవడం వల్ల మనకేమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారిగా ఒకే అటెంప్ట్కి అయిపోవాలంటే మాత్రం మనం ఈ పని చేయాలి. ఇప్పుడు నేను తోటకూరను బాగా వేపుకున్నాను. బాగా వేగిపోవాలి. ఇక్కడ ఈ తోటకూర బాగా వేగేటప్పుడు మనకేమవుతుందంటే
మంచి వాసన వస్తుంది, ఘమ్మని వాసన వస్తుంది. ఆ వాసనకు మనం చాలా టెంప్ట్ కూడా అవుతాం. ఓకే, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగే లోపల మీకు ఒక చిన్న కీర్తన వినిపిస్తాను. ఓకేనా? ఎందుకంటే వంట చేసే ఆడవాళ్లకు కామన్గా ఉండేటువంటి హ్యాబిట్ ఏమి అంటే పాట పాడుకోవడం. కాబట్టి నేను కూడా ఇలా పాటలు పాడుతూనే చేస్తాను. అయితే మనం వంట చేసుకునేటప్పుడు చక్కగా పాటలు పాడుకుంటే మనకు కూడా ఊపు వస్తుంది. అవునా? ఓకే. రా 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 జీవలోచన రామా, నన్ను బ్రోచుటకు రా రా జీవలోచన రామా, నన్ను బ్రోచుటకు రా జీవలోచన రామా, నన్ను బ్రోచుటకు రా జీవలోచన రామా, నన్ను బ్రోచుటకు ధీరాయ శ్రిత జనమందారాయ కరుణాపారావార ధీరా శ్రిత జనమందార కరుణాపారావార రాజీవ లోచన రామా. మనం కీర్తన పాడేసే లోపల ఇది కాస్త ఫ్రై అయింది. ఇంకా బాగా ఫ్రై కావాలి. చూడండి, ఇలా కాదు, ఇంకా నీట్గా చక్కగా ఫ్రై కావాలి. మనకు బాగా ఫ్రై అయ్యింది అనేదానికి గుర్తు ఏంటంటే చక్కటి వాసన వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. అయితే ఇదేది కూడా నూనె పీల్చదు. ఈ ఆకుకూర చూడండి, ఆకుకూర నూనె పీల్చదు. కాబట్టి మనమేం చేయొచ్చు, ఆ నూనెని వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆకుకూర తగిలినటువంటి నూనె కాబట్టి మనం చపాతీ పిండికి వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? సో ఇది చక్కగా వేపుకోవాలి. ఎలా వేపాలి చెప్పాను కదండి, పళ్ళ రావాలి. మనం జంతికలో లేదా మురుకులో ఇంకేవైనా సరే వేపినట్టు రావాలి. ఎండాకాలం కదండి, సో అగ్నిదేవుడు సూర్యదేవుడు ఇద్దరు కూడా బాగా స్నేహితులైనట్టున్నారు. చెమటలు కక్కేస్తున్నాను.